అందరూ చూపించారు. కొత్తిమీర పచ్చడి తయారులో అని స్పెషల్ ఏంటంటే కొత్తిమీర ఆకుల్లాగా తీసి కాడలు పారేసి దాన్ని కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. బాగా డ్రైగా చేయకూడదు, మామూలుగా పచ్చి పచ్చిగా చేయాలా. అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా కొద్దిగా వేగనిచ్చేసి పక్కన పెట్టుకోవాలా. ఈ మూడు కూడాను మరి కొద్దిగా తగినంత ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నప్పుడు మరి చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండాల. అదే స్పెషల్ అండి. ఈ నిమ్మకాయ పిండడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంది. మరి నేను ఆల్రెడీ చేశాను, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. అలాగే మరి తాలింపు మీకు తెలుసు కదా, తాలింపు ఏటేటి వేయాలో. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కరివేపాకు వేయాలి ముఖ్యంగా. వేసిన తర్వాత మరి దించేసుకోవడం చాలా బాగుందండి ఇది. ఈ పచ్చడి ఇప్పుడు ఏంటంటే మేము ఇడ్లీలతో తినడానికి నేను తయారు చేశాను అనమాట. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూసారు కదా. అంతేనండి, వెరీ సింపుల్. అది ఇగో నిమ్మకాయ పిండాను అంతే. ఇంకా టేస్టే మారిపోయింది. కొత్తిమీర పచ్చడి అంటే ఇంకెవరు కూడా తినలేనంటూ ఎవరు ఉండరు. అందరూ తిని చాలా బాగుందని అనుకుంటారు. ఇదిగోండి, ఈ నిమ్మకాయలు కూడా నాకు ఒకరు ఇచ్చారండి. చాలా జ్యూసీగా ఉంది, చాలా బాగున్నాయి నిమ్మకాయలు కూడా. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అన్నీ ఎండిపోయిన వస్తున్నాయి కదా, కానీ చాలా బాగున్నాయి. ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. పేర్లు అయితే మేము మెన్షన్ చేయట్లేదు. అది చూసారు కదా, తాలింపు కూడా వేసాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కచ్చాబిచ్చాగా రుబ్బామనుకోండి, అది అన్నంలోకి చాలా బాగుంటుంది. కానీ ఇది ఇడ్లీలో కాబట్టి ఇలాగా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదంతా సన్ రైజ్ విలేజ్ అండి. ఇదంతా రకరకాల పువ్వులు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. థ్యాంక్ యూ.